ఇది వచ్చి ఓన్ ఆపరేషన్స్ మోడల్ మీద ఉండాలనేటువంటిది జీవోఎంఎస్ నెంబర్ 6 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇవ్వడం జరిగింది. మొత్తం దాని అంచనా వ్యయం 4,929 కోట్ల రూపాయలు తీసుకున్నారు రామాయపట్నం పోర్టుకు సంబంధించి. 3,938 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవాలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి. ప్రభుత్వ వాటా కింద 991 కోట్ల రూపాయలు మాత్రమే వారికి సంబంధించి వాటిని కేటాయించి ఆ 991 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటాగా పెట్టి దాన్ని మొత్తం పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ వాటా దానితో పాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం ద్వారా ఈరోజు దానికి సంబంధించింది ఇస్తే, ఈరోజు ఈ ప్రభుత్వం ఆ 991 కోట్లు కూడా పెట్టడానికి ఇష్టం లేకుండా పెట్టలేము అని చెప్పని దాన్ని DBFOT కింద ఎవరికో ఒకరికి అంటకట్టేసి చేతులు దులుపుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేయడం ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మీరు ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆలోచన చేస్తే వాళ్ళ ప్రజా ప్రయోజనాలను ఏ రోజు ఆలోచన చేయడం లాభార్జనతోనే పనిచేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజునటువంటి టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి కాకుండా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కాంట్రాక్టుల ద్వారా ఏదైతే మీరు పార్టీ పెద్దలకు సంబంధించినటువంటి అధికార పార్టీ పెద్దలతో కలిసి మీరు వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలనేటువంటి ఆలోచన, మీకు సంబంధించినటువంటి బడా పారిశ్రామికవేత్తలకి ఈరోజు ఇవన్నీ అంటగట్టాలా అమ్ముకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మాని ప్రజల డబ్బుతో రూపుదిద్దుకున్నటువంటి రామాయపట్నం పోర్టు ఈరోజు ప్రజల ఆస్తి. కాబట్టి వెంటనే మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో DBFOT కింద దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు వార్త వచ్చినప్పటి నుంచి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఆందోళన ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రజల ఆస్తులను దోచుకోవడం మానేసి ఇప్పటికైనా ప్రజల ప్రయోజనాలను గుర్తులో పెట్టుకుని ఆ DBFOT కింద ఏదైతే మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయాలనుకున్నారో వెంటనే దానిని విరమించుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీరు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంత సంబంధించినటువంటి ప్రజలతో మత్స్యకారులతో కలిసి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.